సునంద అయితే ఇంక రాధ చేత పూజ చేపించాలి అని ఇంక తనైతే తీసుకుని వెళ్తూ ఉంటే ఈ లోపలైతే దుర్గా అయితే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంక దుర్గా ఎంట్రీ ఇవ్వడంతో ఇంక రాధకైతే చాలా భయమేస్తుంది. ఇంకా తన నందగోపాల్ అయితే అసలు ఎవడరా నువ్వు ఇలా వచ్చి మా కోడల గురించి మాట్లాడుతున్నావు అంటే, ఏంటి రాధా మన ఇద్దరి గురించి చెప్పట్లేదా, అయినా నేను ఎక్కడో నేను ఇప్పుడే చేరుకోవాల్సిన సమయానికి ఇక్కడికి చేరుకున్నాను, నా గమ్యం ఇదే అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కానీ రాధ అయితే మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా అలాగే ఉంటుంది. ఇంక ఈ లోపల ఇంక విక్రమ్ వచ్చిన తర్వాత ఇంకా దుర్గానైతే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, రాధ నువ్వు ప్రేమించుకున్నారా, ఎప్పుడు ఏంది అని చెప్పి నన్ను అంటూ ఉంటాడు. ఇంకా విక్రమ్ అంతకు ముందు దాకా కాస్త అందరినీ బెదిరించినట్టు దుర్గా చేస్తే ఇంకా విక్రమ్ చూడగానే కాస్త నెమ్మదిగానే మాట్లాడతాడు. అనేటప్పటికీ ఇంకా దమయంతికి అయితే మాత్రం ఇంకా దుర్గా నాకు పనికొస్తాడు, వీడిని అడ్డం పెట్టుకొని నేను ఇంక కథ నడిపిస్తాను అన్నట్టుగా దమయంతి అనుకుంటుంది. ఇంకా విక్రమ్ అయితే వీడి మాటలన్నీ వినిన తర్వాత ఇంకా దుర్గా చెంప పగలగొట్టి, ఏమనుకుంటున్నావు, తను ఇప్పుడు నా భార్య అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా మాట్లాడేటప్పటికి ఇంకా దుర్గా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాను, అయినా మీ ఇద్దరిది పెళ్ళే కాదు, ఎందుకంటే అసలు రాధ నిన్ను ప్రేమించలేదు అని చెప్పని ఇంక అందరి ముందు ఆ నిజం బయట పెట్టేస్తాడు. ఇంకా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పని ఇంకా మళ్ళీ విక్రమ్ అనేటప్పటికి, ఏ రోజుకైనా రాధ నాదే అన్నట్టుగా తను మాట్లాడతాడు. ఇంకా ప్రియాకు కూడా అయితే ఆ మాటలు వినిన తర్వాత చాలా సంతోషం వేస్తుంది. ఏంది తను దుర్గా మాట్లాడితే నిజమేనా, వీళ్ళిద్దరు ప్రేమించుకోలేదా, అందుకే శోభనం గదిలో బావా అయినా నువ్వేంటి దగ్గరకు వస్తున్నావు అన్నట్టుగా మాట్లాడాడు, నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఏదో కథ ఉంది అని చెప్పని. ఇప్పుడు ఈ దుర్గాతో కూడా నాకు పూర్తి క్లారిటీ వచ్చేసింది అని చెప్పని ప్రియా అయితే అనుకుంటుంది. ఇంకా దుర్గా అయితే ఇంకా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత సునందాకైతే ఏందో పూజ పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ నాకు వస్తూ ఉన్నాయి అని చెప్పనని ఇంకింట్లోకి వెళ్తుంది.